ఆ? బంగారం, ఏం వంట చేస్తున్నావు? బాగా వాసన వస్తుంది. నేనిక్కడ వంట చేస్తున్నాను కదా, నాకు ఏ వాసన రావట్లేదే. సరే, నేను ఏంటో చూస్తాను. లోకేష్ అన్నా, అనో లోకేష్ అన్నా. అరే నువ్వా? ఏంటి విషయం? చందా అన్నా, చందా ఇవ్వాలి. గుడికి డబ్బులు ఇచ్చేసాను కదా. టౌన్ నుండి ఒకటి డాన్స్ వేయడానికి వస్తోంది. దాని పేరు మెరుపు. మన ఊరి మీద ఆ మెరుపు ఎలా దాడి చేస్తుందో చూడండి. అది సరే. సరే, ఇంతకీ ఎంత ఇవ్వాలి? అన్నా, మెరుపు భలే డాన్స్ వేస్తుంది. మామూలు డాన్సర్ కాదు. టౌన్ నుండి ఆర్కెస్ట్రాని కూడా పిలవాలి. చాలా ఖర్చు అవుతుంది. అన్న పేరు మీద 100 రూపాయలు రాసుకొని రసీదు ఇవ్వు. అరే, ఇదేంటి 100 రూపాయలు చాలా ఎక్కువ అనిపించలే నీకు? ఇలా చూడన్నా, ఇప్పటికే ఊర్లో సమస్యలు ఎక్కువయ్యాయని పూజలు యాగాలు చేశాం. ఈసారైనా హుషారుగా డాన్సులు ఆటలు పాటలు ఉంటేనే కదా. సరే, ఇదిగో 100 రూపాయలు. అన్నా, మందు విందు అంతా రెడీగా ఉంది. వదినా, నమస్తే వదినా. మర్చిపోకుండా వదిన కూడా తీసుకురా అన్నా, సరేనా? సరే, వెళ్ళొస్తానన్నా. రామ్ రామ్. రామ్ రామ్. వెళ్ళొస్తాను వదినా. పదండ్రా. జై శివ శంభో. చెప్పు బిడ్డ, ఏం తెలుసుకోవాలని వచ్చావు? స్వామి, ఒక సమస్య, దానికి మీరే దారి చూపియాలి. సమస్య ఏంటో అంతా వివరంగా చెప్పు. నేను ఖచ్చితంగా దానికి సమాధానం చెప్తాను. చెప్పరా. తప్పకుండా. మెరుపు మన ఊరికొస్తుంది కదా. వస్తాడ్రా. మందు అయిపోయిందిరా. ఇదిగా నాదుంది, తీసుకొని తాగు. చాలా థ్యాంక్స్ రే. సరేరా, బయలుదేరదాం. లే, వెళ్దాం. హరి అన్న, ఎంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తున్నారు? మాతో కలిసి ఒక చుక్క వేయచ్చు కదా. నేను నీలాగా ఊరికే కూర్చొని ఊరు తిరిగేవాడిని కాదు, అర్థమైందా? అది మాత్రమే కాకుండా నాకు చాలా పనులున్నాయి. ఊరు మంచి కోసం మేము పూజలు పునస్కారాలు అన్నీ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు డాన్స్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశాం. ఇన్ని చేస్తున్నా మీకు కంటికే కనిపించడం లేదు కదా. అరే, మీకు తెలిసినంతవరకు పూజ అనేది మందు కొట్టడం చూస్తానికి అమ్మాయే కదా. మా కాలంతోనే పూజలన్నీ అయిపోయాయి, అర్థమైందా? మేమందరం మధువుని ముట్టుకొని కూడా లేదు. ఏంటన్నా, మేం కూడా అంతే. చేతికి తగలకుండా దాన్ని గ్లాసులో పోసుకొనే తాగుతున్నాం. కానీ మీరు బాటిల్ కిందకు దించకుండా తాగుతారు. మాకు తెలీదా? ఎందుకేరా మీతో నేను మాట్లాడటానికి ఇష్టం లేకుండా వెళ్ళాను. మీతో ఎప్పుడు మాట్లాడినా మీ నోటికొచ్చినట్లు ఇలాగే మాట్లాడతారా? ఇప్పుడెందుకు కోపడుతున్నారు హరి అన్న? ప్రశాంతంగా అడగండి. లోకేష్ అన్న పెళ్ళంలాగే నాకు ఒక అందమైన పిల్లను చూసి పెళ్లి చేయొచ్చు కదా హరి అన్న. అరే, నేనేం వాడికి పెళ్లి చేసి పెట్టలేదే. వాడు తనకు కావాల్సిన భార్యని తనే వెతుక్కున్నాడ్రా.
అర్థం కాలేదు. నీకు అర్థం కాలేదా? నీవు కూడా నీకు భార్య కావాలంటే వెతుక్కో. నేను ఖచ్చితంగా వెతికి పెళ్లి చేసుకొని తీరుతాను. రే ఏంట్రా నీ పాటికి నువ్వు ఇష్టానికి ఏదో చెప్పేశావు కదరా. అదేం లేదురా, నువ్వు మూసుకొని తాగు. మరి ఆ డబ్బు ఉంది, డబ్బు. డబ్బుని నేను అప్పుడే లెక్క పెట్టాను, నువ్వు తాగు. మనకి చాలా పనులున్నాయి. సరే పద వెళ్దాం. పా, పా. ఏవండి, నా మాట వినండి, ఆగండి. అరే ఒక నిమిషం ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? అరే బంగారం, నువ్వేంటి ఇక్కడ? ఏమైంది? ఎందుకు వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చావు? మీరంత తొందరపడి బయటకు వచ్చేసారు. నేను మీకు ఒకటి ఇవ్వాలి, అందుకే మీ వెనకాలే వచ్చేసాను. ఇదేంటది? ఒకసారి తెరిచి ఏమై చూడండి. ఉంటుంది? పాయసమా? నువ్వు నా కోసం పాయసం చేసావా? ఇది తీసుకొచ్చి ఇవ్వాలా ఏంటి? నేను ఇంటికొచ్చి తినేవాడిని కదా. ఈరోజు మీ పుట్టినరోజని నాకు అసలు తెలీదండి. మన ఇంటి పక్కన ఆవిడున్నారు కదా, ఆవిడే నాతో చెప్పారు. అందుకే మీకు పాయసం చేసి పెడదామనుకున్నాను, అందుకే తీసుకొచ్చాను. మీరు తినండి. ఖచ్చితంగా, తప్పకుండా తాగుతాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా. సరే, నువ్వు బయలుదేరు. ఒక నిమిషం, ఆ, ఇది కూడా తీసుకోండి. ఆ. మ్మ్. ఆ. నమస్తే వదినా. మీకు ఒక విషయం చెప్పాలి. మీలాగా అందంగా లక్షణంగా ప్రేమను పంచే ఒక అమ్మాయి నాకు దొరికితే బాగుండు. అప్పుడే నా జీవితం ఓ వెలుగు వెలుగుతుంది. అదేంటంటే కొంతమంది మగవారికి వాళ్ళ తలరాతని వాళ్ళే రాసుకోవాల్సి వస్తుంది. లోకేష్ అన్నలాగా అందరికీ అదృష్టం సులభంగా రాదు కదా. ఆ? ఆ